ఎవరినైనా మోసం చేయొచ్చు కానీ శిరీష్ గారిని మోసం చేయలేరు అనేది కూడా ఒక నేను మోనార్క్ అంతే సార్. సార్ మీకు చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ఇట్లా చాలా మంది స్టార్స్తో చిన్నప్పుడు మీరు ఆడుకోవడం, వెళ్ళడం, బన్నీ గారు అవ్వచ్చు, వరుణ్ గారు అవ్వచ్చు, మీ బెస్ట్ బర్త్డే అంటే ఎవరంటారు సార్? నేను మా బెస్ట్ బడ్డీ అంటే మా అన్నయ్య అండి. చిన్నప్పటి నుంచి మేము ఇంట్లో కలిసి పెరిగాము. 5 years డిఫరెన్స్ ఉన్నా మా డాడీ ఎక్కువ చిన్నప్పటి నుంచి మా డాడీ సినిమాలు తీస్తూ హైదరాబాద్లో ఉండేవారు. సో ఎవ్రీ 10 days 15 daysకి మళ్ళీ వచ్చి కలిసేవారు. సో ఆ పెద్ద ఇంట్లో మా మమ్మీ కాకుండా నేను కలిసి ఒక 10 years అండ్ ఇద్దరు సేమ్ రూమ్లో కూడా కలిసి పెరిగి ఉంటున్నాను. సో లిటరలీ 8-9 years ఒకటే రూమ్. సో రూమ్మేట్స్, బ్రదర్స్, బడీస్. ఇవాళ కూడా లైఫ్లో నేను మా డాడీ తోటి, బెస్ట్ ఫ్రెండ్ తోటి, గర్ల్ ఫ్రెండ్ తోటి ఏమి షేర్ చేసుకోలేని విషయం మా అన్నయ్యతో చెప్పగలను. సో ఐ థింక్ ఈజ్ మై బడీ. సార్ చిరంజీవి గారిలో, అరవింద్ గారిలో, పవన్ కళ్యాణ్ గారిలో మీరు నేర్చుకునేది ఏంటంటే ఏం చెప్తారు సార్? అంటే వాళ్ళ దగ్గర తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి నేను నేర్చుకునేది మెంటల్ స్ట్రెంగ్త్. ఆయన ఇక్కడ మైండ్లో ఉన్నంత స్ట్రాంగ్ ఎవరు ఉండరండి. ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెంటలీ స్ట్రాంగ్ పీపుల్ హెవ్ సీన్. చిరంజీవి గారితో అన్లిమిటెడ్ పాజిటివిటీ. మీరు కళ్యాణ్ గారు ఒక ఫంక్షన్లో చెప్పారు, చిరంజీవి గారు మీరు ఎంత ద్వేషించినా ఆయన తిరిగి మీకు ప్రేమే తిరిగి ఇస్తారని చెప్పి. సో దట్ పాజిటివిటీ అండ్ హంబుల్ నేచర్ అనేది నాకు చిరంజీవి గారి గురించి ఇష్టం. మా డాడీ అంటే హీస్ లైక్ అ రోబోట్. మీరు అన్నట్టు 100 series వోంట్ మ్యాచ్ అరవింద్ గారు అంటున్నా. ఆయన పొద్దున్న లేస్తే టీ తాగే టైం నుంచి నైట్ పడుకునే వరకు షెడ్యూల్ వేసుకుని ఆ షెడ్యూల్ ఫాలో అయ్యి ఫాదర్ రెస్పాన్సిబిలిటీస్, హస్బెండ్ రెస్పాన్సిబిలిటీస్, ఫ్రెండ్స్కి ప్రాబ్లం ఏమైనా వచ్చినా కూడా వాళ్ళకైనా ఒంట్లో బాగోపోయినా వాళ్ళని తీసుకెళ్ళడం, లేకపోతే చుట్టాలు ఏదో ఇంట్లో పెళ్లి జరుగుతుంది అక్కడ నుండి ఆయన ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీస్, ఆయన ఆంటర్ప్రినర్, ఎందుకంటే థియేటర్స్ ఆయన ఉన్నాయి అనమాట. అవన్నీ ఏ ఒక్కటి మిస్ కాకుండా ఇక్కడ నేను ఫాదర్గా 70 ఇస్తా, ప్రొడ్యూసర్గా 100 ఇస్తాను కాకుండా ప్రతి డిపార్ట్మెంట్లో 100 ఇచ్చుకుంటూ వస్తారు. సో అంటారు వర్క్ లైఫ్ బ్యాలెన్స్, వర్క్ 50, లైఫ్ 50, పర్సనల్ లైఫ్ 50, వర్క్ 50 అని. బట్ మా డాడీ నాకు చెప్పింది ఏంటంటే అది హై పర్ఫార్మర్కి సెట్ అవుతుంది. యూ హ్యావ్ టు హిట్ 100 on every department అని. సో ఐ టేక్ దట్ ఫ్రమ్ మై ఫాదర్. సో బేసిక్గా ఫ్యామిలీలో అందరూ హీరోస్ ఉన్నారంటే ఆడియన్స్తో పాటు ఫ్యాన్స్ కూడా వీళ్ళందరూ కలిసి ఎప్పుడు యాక్ట్ చేస్తారు అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు. సో అల్లు అరవింద్ గారు కూడా అప్పుడెప్పుడో చంటబ్బాయిలో చేశారు. అండ్ ఆయన, మీరు అండ్ అల్లు అర్జున్ గారు, అయాన్ గారు నలుగురు కలిసి ఎప్పుడైనా యాక్ట్ చేయాలి అన్న డిస్కషన్ ఎప్పుడైనా వచ్చిందా? మీకు ఎప్పుడైనా మైండ్లో ఉందా సార్? అలాంటి డిస్కషన్ మా ఇంట్లో అయితే ఏం రాలేదు యాజ్ ఆఫ్ నౌ. పిల్లలు వాళ్ళు స్కూల్ చదువుకుని వాళ్ళు 16-17 years వచ్చాక వాళ్ళు ఏం కావాలో డిసైడ్ చేసుకున్నాక అప్పుడు ఈ డిస్కషన్ పెట్టుకుందాం. బట్ టిల్ దెన్ వీ వాంట్ టు, ఇంట్లో ఉన్న పిల్లలందరికీ వీ వాంట్ దెమ్ టు హ్యావ్ అ వెరీ నార్మల్ చైల్డ్హుడ్. మీ చిన్నప్పుడు ఒక వీడియో చూసా, అంటే చిరంజీవి గారి మొత్తం డ్యాన్స్లో ఎస్ బన్నీ గారి కానీ ఇటు చరణ్ గారి వారికంటే బాగా ఇస్తారు మీరు డ్యాన్స్. అది ఇప్పటికీ సోషల్ మీడియా ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఈ సినిమాలో బడ్డీలో మీ డ్యాన్స్, అలాంటి డ్యాన్స్ మేము చూడలేదు. నెక్స్ట్ సినిమాలో, ఈ సినిమాలో టెడ్డీకే షో అంతా టెడ్డీ చుట్టే ఉంటుంది. మేము సపోర్టింగ్ హీరో తప్ప మెయిన్ హీరో టెడ్డీ బేరే. సో టెడ్డీ బేర్ డ్యాన్స్ చేస్తే టెడ్డీ బేర్ ఫైట్ చేస్తుంది. మీరు అన్నట్టు సెకండ్ లీడ్ అనుకోవచ్చు. బట్ నెక్స్ట్ సినిమాలో ఖచ్చితంగా మీరు అన్నట్టు ఫ్యాన్స్ వాళ్ళందరూ ఆశిస్తున్నట్టు మంచి డ్యాన్స్ స్టెప్ అయితే చేస్తాం. ఈ సినిమాకి ఇటు మీ మెగా హీరోస్ కానీ మీ అన్నయ్య బన్నీ గారి సపోర్ట్ ఏ విధంగా ఉంది? వాళ్ళైతే మారల్ సపోర్ట్ అయితే ఉంది. కలుసుకున్నప్పుడు అయితే ఎలా వస్తుంది, ఏం జరుగుతుంది, ట్రైలర్ చూసాం బాగుంది అని చెప్తారు. సో వాళ్ళ మారల్ సపోర్ట్ ఎప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. సినిమాలో రెడ్డి ఇది జై బాలయ్య అంటుంది బాలకృష్ణ ఒకటి, అది అంటే ఇంకా ఏరే స్టార్స్ ఏమైనా ఉన్నాయా? అంటే అన్నయ్య డైలాగ్ సినిమాలో ఉంది, మీరు చూడాలి. కుప్పలు అంటే ఎవరిది? అంటే చరణ్ గారిదా ఇటు బాలయ్య? టెడ్డీ సినిమా ఫ్యాన్, ఆల్ హీరోస్ ఫ్యాన్. అందుకే మీరు సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది. సినిమా టైటిల్ స్టార్టింగ్ నుంచి మీకు అది అర్థం. సినిమా కథ టైటిల్స్ నుంచి అది సినిమా ఫ్యాన్ అని చూపించాం అందరికి. నెక్స్ట్ అలీ గారు